నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మా ఘనమైన గొప్ప దేవానికి వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఆనంద మాసములో మీ పుట్టుకను గూర్చిన ఆవశ్యకతను నాయన, మీ పుట్టుకలో ఉన్నటువంటి, మీ వంశవృక్షములో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపుతూ ఉన్నారు దేవా. గత 3 దినాలుగా అయా మీరు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి మీకు వందనాలు. అనేక మందిని సందేశాలను వింటూ ఉన్నారయ్యా. విని వదిలిపెట్టక సత్యాన్ని గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈరోజు కూడా నాయన మరొక విషయమును గురించి మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని, మీ లేఖనాలలో నుండే వాటిని పరిశీలన చేసి మేము నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? ఈ ఆనంద మాసంలో మీ కుటుంబాలతో, మీ పిల్లలతో, మీకు కలిగిన సమస్తముతో మీరు చాలా ఆనందంగా ఉన్నారని నేను ఆశపడతా ఉన్నాను. ఒకవేళ ఈ ఆనందము, ఈ సంతోషము మీ గృహంలో లేదేమో, అయితే ఇప్పుడే మోకరించి ప్రభు సన్నిధిలో మీరు అడిగినట్లయితే మీకు ఏది కొదువుగా ఉందో దాన్ని ఇవ్వటానికి నా ప్రభువు సంసిద్ధముగా ఉన్నాడు. ప్రియదేన్ పిల్లరా, గత 4 దినాలుగా మనము క్రీస్తు పుట్టుక ఆవశ్యకతను గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం కాదు. క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి, క్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి, మత్తయి లేఖకుడు రాసిన క్రీస్తు జన్మ వృత్తాంతములో ఉన్నటువంటి ఆ 16 వచనాల్లో దాగి ఉన్న అంతరార్థమును మనము తెలుసుకుంటూ ఉన్నాం కదూ. కాబట్టి ప్రియదేని పిల్లలారా, క్రీస్తు వంశములో ఎవరెవరు చోటు దక్కించుకున్నారు, వారి జీవితం ఎలాంటిది, వారు ఏ రీతిగా క్రీస్తు వంశవృక్షంలోకి రాబడ్డారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి పూర్వపు స్థితి ఎలా ఉంది, వారు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారి స్థితి ఎలా ఉంది. ఇప్పటికీ అనేక మంది కుటుంబాలు, అనేక మంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత రీతిగా ఈ రోజున ప్రజల జీవితాలు ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటూ ఉన్నారు. ఒక్క ఇంచు కూడా అభివృద్ధి పొందినటువంటి స్థితి ఏ కుటుంబంలో మనం చూడటం లేదు. అయినప్పటికీ దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు కదండి. ఆయన అనంత ప్రేమ చేత ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, నిన్నటి దినాన్న మనము ధ్యానం చేసినటువంటి స్త్రీ, ప్రియదేని పిల్లలారా, రాహాబు ఒక వేశ్యే, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచింది, తన జీవితాన్ని మార్చుకుంది. మొదటి స్త్రీ తామారు, రెండవ స్త్రీ రాహాబు. ప్రియదేని పిల్లలారా, రాహాబు కనాను జాతికి చెందిన స్త్రీ అయినప్పటికీ ఆమె యెరూషలేము ప్రజలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆమె అన్య జాతికి చెందిన జాతి స్త్రీ. ప్రియదేని పిల్లరా, అయినప్పటికీ ప్రభువు నశించిపోతున్న పాపులైన వారి పట్ల తన కృపను ఎంతగా కనపరుస్తూ ఉన్నాడో రాహాబు విషయంలో మనం నిన్న నేర్చుకున్నాం. విశ్వాస వీరుల జాబితాలో రాహాబు తన పేరును సంపాదించుకుంది, లిఖింప చేసుకుంది. దేవుని పిల్లారా, ఈరోజు మరి యొక్క స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆమె పేరే రూతు. దేవుని పిల్ల, రాహాబు కనాను జాతికి చెందిన స్త్రీ అయితే రూతు మోయాబు జాతికి చెందిన స్త్రీ, మోయాబు దేశానికి చెందినటువంటి సంతతికి చెందిన స్త్రీ. దేవుని పిల్లారా, రూతు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, రూతు యొక్క పుట్టుక మూలాలను మనం పరిశీలన చేస్తే ఎంత భయంకరమో. శపితమైనటువంటి జనాంగము, శపితమైన జాతిలో నుండి వచ్చినటువంటి అన్యజాతి స్త్రీ. మోయాబు అంటే శపితమైనది, దేవుడు స్వయంగా శపించినటువంటి జాతి అది. రూతు లోతు సంతానం. దేని పిల్లలారా, అయినప్పటికీ యేసుక్రీస్తు వంశావళిలో ఎందుకు ఉంచబడింది? దేని పిల్లలారా, అన్యజాతి స్త్రీ అయినప్పటికీ రాహాబు విశ్వాస వీరుల పట్టికలో తన పేరును సంపాదించుకుంది. అదే జాబితాలోనికి రూతు
కూడా మరి రాబడతా ఉంది. ప్రియదేని పిల్లారా, రూతు ఎందుకు క్రీస్తు వంశవృక్షములో ఉంచబడింది అనంటే, ప్రియదేవుని పిల్లలారా, రూతు చేసిన ఒక మంచి నిర్ణయము. ఏ నిర్ణయం అండి అది? దేవునికి ఇష్టమైన నిర్ణయము చేసింది. ప్రియదేని పిల్లలారా, తాను అన్యజాతి నుండి మరి అన్య జాతిలో పుట్టినటువంటి శపితమైన జాతిలో నుండి వచ్చినప్పటికీ ఆ శాపాన్ని తనలో ఉంచుకొనకుండా మరి సర్వశక్తుడైన దేవునికి ఇష్టమైనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని చేసింది. అత్త నయోమి, నీవెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటా, నీవెక్కడ జీవిస్తావో నేను అక్కడే జీవిస్తా, నీవెక్కడ చస్తావో నేను అక్కడే చస్తా, నువ్వు ఏ దేవుణ్ణి కొలుస్తావో అదే దేవుని నేను కూడా కొలుస్తా, అంతేకాని నీ నుండి నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు అని అత్తతో చెప్పిన మాటను దేవుడు ఆలకించాడు. ప్రియదేవుని పిల్లారా, శపితమైన జాతిలో నుండి మరి రక్షణకరమైనటువంటి మార్గంలోనికి రూతు రాబడింది. దేవుని కొరకైన ఒక మంచి నిర్ణయాన్ని మరి రూతు చేయగలిగింది. ప్రియదేవుని పిల్లారా, ఎంత గొప్ప కార్యము రూతు జీవితంలో దేవుడు అనుమతించాడండి. మరి తాను రూతు యొక్క మరి వంశములో నుండి మరి భూమి మీద పుట్టడానికి రావడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. రూతు దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి శపితమైన జాతిలో ఉన్నటువంటి ఒక స్త్రీ అయినప్పటికీ ఆమెను అదే స్థితిలో ఉంచకుండా దేవుడు ఏ రీతిగా మలచుకున్నాడో చూసారా? దేవుని పిల్లలారా, తన వంశములో నుండి మరి క్రీస్తు రావడానికి ఒక బీజాన్ని వేసుకున్నాడు దేవుడు. గొప్ప కార్యము రూతు జీవితంలో జరిగించాడు. దేవుని పిల్లారా, శపితమైనటువంటి స్త్రీయే కానీ వారిని దేవుడు ఎంతగా ప్రేమించాడో. ఈ రోజున అనేక మంది శాపముల వలన పాపముల వలన పట్టబడిన వారై ఈ రోజున దేవుని సన్నిధికి దేవుని యొక్క వాక్యానికి దూరమైపోతా ఉన్నారు. అట్లాంటి వారు అనేక మంది ఈ రోజున మనకు కనపడుతూ ఉన్నారు కదూ. రూతు యవనస్తురాలు, తనకు బోడంతా చాలా మరి యవన వయసులో ఉంది, చాలా జీవితము తనకు దేవుడిచ్చాడు. కానీ తన యవ్వన జీవితాన్ని మరి దేవుడు మరి తన జీవితంలో జరిగించినటువంటి మరి దేవుడు తన జీవితంలో అనుమతించినటువంటి ఆ విషయాలను దేనిని కూడా జ్ఞాపకం చేసుకోనకుండా తన యవన జీవితాన్ని తన తోటి కోడలు మరి ఏ రీతిగా అయితే ఈ లోకంలో కలిసిపోయిందో, మరలా మోయాబు జాతిలో కలిసిపోయిందో అలాగున కలవకుండా తనకున్నటువంటి ఆ శపితమైనటువంటి ఆ యొక్క మరకను, ఆ యొక్క మచ్చను చెరిపి వేసుకోవాలని రూతు ప్రయత్నం చేసింది. ఆ రీతిగా అడుగులు వేసింది. ప్రభువుకు నచ్చింది. దేవునికి ఇష్టమైనటువంటి నిర్ణయాన్ని చేసింది. దేవుడు మెచ్చాడు. తన వంశములో నుండి తానే రావటానికి ఇష్టపడ్డాడు. ప్రియదేవుని పిల్లారా, అందుకని క్రీస్తు వంశ వృక్షావళిలో మరి క్రీస్తు వంశ వృక్షములో రూతు ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రియదేవుని పిల్లారా, ఈ రోజున మరి రూతు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? నీవు దేవునికి ఇష్టమైనటువంటి నిర్ణయం చేస్తూ ఉన్నావా? రూతు ఆ పని చేసింది, దేవునికి ఇష్టురాలుగా మారిపోయింది. బోయజు మరి రూతు వారి జీవితంలో నుండి వారిలో నుండి ప్రభువు మరి రావడానికి ప్రభువు ఈ యొక్క లోకాన్ని మరి ఈ లోకంలోనికి రావడానికి ఒక రూటును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పిల్లలారా, కాబట్టి రూతు పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశము ఎంత ఉన్నతమైనదో, తాను తీసుకున్న ఆ మంచి నిర్ణయాన్ని దేవుడు ప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రతిష్ఠే రూతును గొప్ప స్త్రీగా మార్చింది. తన పాపపు మరకను తుంచివేయటానికి, పాపపు మరకను కనిపించకుండా చేసుకొనుటకు రూతు ఎంతగానో మరి దేవునికి ఇష్టురాలుగా మారిపోయింది. దేవుని పిల్లారా, తన మచ్చను, మాయని మచ్చను అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. అనేక మాయని మచ్చలు ఈ రోజున కంటితో, శరీరంతో, దేహముతో చేస్తున్నటువంటి అనేక పాప క్రియలు, జారత్వ క్రియలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి, దేవుని నిర్ణయాలకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారు అనేక మంది లోకంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఇలాంటి రూతులు అనేక మంది లోకంలో ఉన్నారు. అనేక మంది మరి దేవునికి ఇష్టమైన నిర్ణయాలు చేయటం లేదు.
దేవునికి ఇష్టలుగా మారటం లేదు. కాబట్టి రూతుకు కలిగినటువంటి ఆ భాగ్యము వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. మరి దేవుని పిల్లారా, నీ జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి మరి నిర్ణయాన్ని నీవు చేస్తూ ఉన్నావా? దేవుణ్ణి మొదట పెట్టుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, దేవుని పాదాల చెంత అడగకుండా నీ సొంత నిర్ణయాలు చేస్తూ ఉన్నావా? ఆ నిర్ణయము దేవునికి ఇష్టమైనదో లేదో ప్రభు పాదాల చెంత నీవు కనిపెడతా ఉన్నావా? అలా కనిపెట్టకుండా నాకు అదివు ప్రభువా ఇదివు ప్రభు అని అంటే ఆయన ఎలా చేయగలడు? నీవు అవకాశం ఇవ్వకుండా దేవుడు నీ జీవితంలోనికి రావడానికి మరి ఎలా సంప్రాప్తం అవుతుంది? ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేశారా? నిజ క్రైస్తవ జీవితంలో నిజమైన సంతోషము, ఆనందము ఎప్పుడు కలుగుతుందో తెలుసా? క్రీస్తు దగ్గర ఉన్న వాటిని ఆశించటం కాదు, క్రీస్తునే మీరు కలిగి ఉంటే ఆయనలో ఉన్నవన్నీ మీకు ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, క్రీస్తులో ఉన్నటువంటి సమస్తము నాకు కావాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఈ రోజు నుంచి దేవునికి ఇష్టమైన ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని చెయ్యి. దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు కావాలని మరి నీవు కోరుకోకు. సాక్షాత్తు దేవుడే నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి రావాలని ఆహ్వానించు. ఆయన పశుబాలునిగా ఈ లోకములో చిరునవ్వులు చిందిస్తూ మరి ఈ రోజున నీ కుటుంబంలో, నీ జీవితంలో రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ రీతిగా మరి రూతు ఏ విధంగా మరి దేవుని కొరకు ఒక మంచి నిర్ణయాన్ని చేసిందో, ఆ నిర్ణయాన్ని దేవుడు మెచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. మరి తన వంశవృక్షంలో ఉండటానికి దేవుడు అనుమతించాడు. ప్రియ దేవుని పిల్లారా, మరి రూతు మూలాలు ఎంతో మారని మరి మాయని మచ్చ లాంటిది. కానీ ఆ మచ్చను దేవుడు తీసివేశాడు, ఆ మరకను దేవుడు తుడిచివేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి 16వ వచనంలోనే ఇట్లాంటి మరక కలిగిన, మచ్చ కలిగిన వారిని కూడా ప్రభువు కనికరించగలడు, ప్రేమించగలడు అని ఆయన రుజువుపరచుట కొరకే దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం చేసిన రూతు జీవితాన్ని ప్రభు మార్చాడు. అందుకే తన వంశవృక్షంలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు రూతు విషయంలో మరి కలిగి ఉన్నటువంటి ఆలోచననే దేవుడు నీ జీవితంలో కూడా కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగా నీవు మరి దేవుని కొరకైన ఒక మంచి నిర్ణయము ఈ రోజున నీవు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగున చేయటానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? మరి దేవుని కొరకు మరి జీవించేటువంటి జీవితం, దేవుని కొరకు పాటుపడతాను, దేవుని నామాన్ని గణపరుస్తాను, దేవుడు మనకిచ్చినటువంటి కొద్ది జీవితాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తానని నీవు నిర్ణయం చేస్తూ ఉన్నావా? నిజమైన క్రిస్మస్ ఆనందము ఎప్పుడో తెలుసా? దేవునికి ఇష్టమైన నిర్ణయం నీవు చేసినప్పుడే నీ జీవితంలో నిజమైన ఆనందము, నిజమైన క్రిస్మస్ మరి ఆరాధన నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని పిల్లారా, మరి రూతు జీవితంలో కలిగినటువంటి ఆ మంచి నిర్ణయము ఈ రోజున మీ కుటుంబాలలో, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా కలిసి ఒక మంచి నిర్ణయం చేయండి. ఈ యేసు క్రీస్తు పుట్టిన ఈ యొక్క మాసములో, ఆనంద మాసములో క్రీస్తుని గురించి అనేక మందికి పరిచయం చేయాలనేటువంటి ఒక మంచి నిర్ణయం చేయండి. క్రీస్తు పుట్టుక ఎంత ఆవశ్యకత ఎంత మరి అవసరమో, ఎందుకు ప్రభువు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో, ఆయన తన్ను తాను తగ్గించుకొని ఎందుకు ఈ లోకంలో జన్మించవలసి వచ్చిందో, దేవుని పిల్లారా, నీవు తెలుసుకున్నటువంటి సత్యాలను అనేక మందికి పరిచయం చేయాలి కదూ. అలాగున పరిచయం చేయకుండా ఎంతకాలం నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు? నీ నిర్ణయాలు దేవునికి అనుకూలముగా లేవేమో ఒకసారి పరిశీలన చేసుకొని నిన్ను నీవు కుటుంబముగా మరి ప్రభు సన్నిధికి, ప్రభు పాదాల చెందికి అప్పగించుకున్నట్లయితే ప్రభు మీ కుటుంబాలలో కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మీ కుటుంబాలలో నిండైన ఆనంద, సంతోష హరివిల్లులు, మరి నిండైన మరి ఆనందము మీ కుటుంబాలలో నిండారుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. నీ పుట్టుక ఆవశ్యకతను గురించి కొన్ని రోజులుగా మేము ధ్యానం చేస్తూ ఉండగా ఆయన మీరు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు మేము నేర్చుకున్న రూతు జీవితంలో నుండి అయా ఒక పాఠం నేర్చుకోవడానికి కృప చూపారు. అవును దేవా, శపితమైన
జాతి నుంచి వచ్చినదే, కానీ తన కంటినటువంటి మరకను తుడిచివేసుకోవటానికి నీ కొరకైన ఒక మంచి నిర్ణయాన్ని రూతు చేయగలిగింది నాయన. అలాంటి మంచి నిర్ణయాలు ఈ రోజున నీ బిడ్డలైన వారు చేస్తూ ఉండగా అయినా వారి జీవితంలో ఇంతవరకు చూడని నైనా ఇంతవరకు అనుభవించినటువంటి ఆ సంతోష ఆనందాలను వారు ఇప్పుడు అనుభవించడానికి అవకాశమును దయచేయమని తండ్రి, ఎందరైతే నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారో నాయన, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క శ్రమల నుండి, ఆ యొక్క వేదల నుండి తొలగించమని, ఆనంద మాసములో అందరితో కలిసి ఆనందించే కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, అయా నీ పుట్టుక ఆవశ్యకత ఎంత శ్రేష్టమైనదో నీ వంశవృక్షములో నుండి అయా నీవు మాకుతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నాయన. దేవా, ఈ పాపలోకములో ఉన్నటువంటి మానవాళిని నీవు ఎంతగా ప్రేమించావో, శపితమైన జనమైనప్పటికీ నాయనా నీ ప్రేమ, నీ కరుణను వారి పట్ల ఎంతగా కనపరుస్తూ ఉన్నావో అయినా నీవు మాకు తెలియచేస్తూ ఉన్నావు, మేము నేర్చుకుంటూ ఉన్నాము. కానీ నీ యొక్క నైనా తండ్రి, నీ ప్రశస్తమైనటువంటి నీ శక్తిని నాయన, నీ బలాన్ని మేము అంచనా వేయలేకపోతా ఉన్నాం తండ్రి. ఈ రోజున ఎవరైతే అలాగున అంచనా వేయలేక నీ సన్నిధిలో నిలబడలేక నీ సన్నిధి నుండి దూరం అయిపోతా ఉన్నారో అట్లాంటి వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ ఈరోజు మా చేతి పనులను ఆశీర్వదించండి నాయన. మేము ఏ వాహనములు ప్రయాణం చేస్తూ ఉన్నా మీ దూతల కాపుదలు అనుగ్రహించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలందరి మీద మీ కనికరము, మీ దయా కిరీటం అనుగ్రహింపచేయండి అయా. నూతనమైన దయా సంవత్సరములో ఆయన వారు ఇంకనూ వర్ధిల్లుటకు అయా నీ కృపలో వర్ధిల్లుటానికి సహాయం దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ మీ ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.